కానీ నా జీవితం నాకు నచ్చినట్టుగా ఉండాలని ఆరాటపడుతున్నాను. అందుకే కష్టమైనా పోరాడుతున్నాను. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ ఆ స్వార్థపరుల చేతుల్లో నా జీవితం బలవడం నాకు ఇష్టం లేదు. వాడితో పెళ్లి జరగకుండా ఆపడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి నాకు ధైర్యాన్ని అందించు స్వామి. అవును, మీదేవూరు? కర్నూలు ఆంటీ. కర్నూలా? మీ నాన్నగారి పేరు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా వచ్చేసిందే ప్రశాంతంగా ఉండడానికి. ఇప్పుడు వాళ్ళ టాపిక్ ఎందుకు ఆంటీ? నా పేరు సిరి, అది చాలుగా మన మధ్య పరిచయానికి. నీ మాటలు చాలా వింతగా ఉన్నాయమ్మా. ఏదైతేనే నాకు కొత్త ఫ్రెండ్ పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు పేరు చెప్పాలి కదా మరి. అమ్మో, అసలే కర్నూలు అంటోంది. ఇప్పుడు నా పేరు ఈ పిల్లకి చెప్పి, ఈ పిల్ల ఇంకెవరికైనా నా గురించి చెప్పి ఏదో రకంగా సూర్యకో పెద్దిరెడ్డికో నా ఉనికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఎందుకొచ్చిన గొడవ? పేరు చెప్పకుండా ఉంటేనే నయం. ఆహా, పేరుదే ఉందమ్మా. ఇప్పుడు ప్రేమగా ఆంటీ అని పిలిచావుగా, అలాగే పిలువు. ఓకే ఆంటీ, రేపు కలుస్తాను. సరే సిరి, బాయ్. బాయ్. కనీసం నా పేరు కూడా నలుగురికి చెప్పుకోలేని పరిస్థితికి దిగజారిపోయాను. వెదవ జీవితం. చిచ్చి. ఎలా ఉన్నారండి? హాయ్ సిస్టర్. అందరూ అలా చూస్తున్నారేంటి? ఓహో, వెళ్ళినప్పటి నుంచి ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? కానీ ఏం చేయను, అక్కడ అసలు సిగ్నల్స్ లేవు. యాక్చువల్లీ నేను వెళ్ళిన వరకు ఇంకా పూర్తి కాలేదు, కానీ మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసాను. అక్కడికి వెళ్ళాను అన్నట్టే గాని నా ఆలోచనలన్నీ మీ గురించే. మీకోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాను. చూడండి. సిరి ఆడుండాది. నన్ను
సిరినేం చేశావు? మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. సిరికి ఏమైంది? నటించొద్దు, నటించొద్దు. నువ్వు చేసిన పనిగా కొండారెడ్డి వాళ్ళ ముందు నేను తలదించుకోవాల్సి వచ్చినది. నా ఇంటి ఛాయలకి రావడానికి భయపడిన నా శత్రువులు నేరుగా నా ఇంట్లోకే వచ్చి నన్నే బెదిరించి వెళ్ళినారంటే కారణం నువ్వు. నేనేం చేశానండి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. అర్థం లేని పని చేసిన నీకు నా బాధ నీకెలా అర్థమవుతుంది? అర్థం లేని పనా? అవును, పెండ్లి కావాల్సిన పిల్లని దొంగచాటుగా ఎత్తుకెళ్లిపోవడం అర్థం లేని పని కాకపోతే ఇంకేంది? మీరు చెప్పేది? తెలియనట్టు నటించి తప్పించుకోవాలని చూస్తుంటావా? చెప్పా పెట్టకుండా నీ పాటికి నువ్వు సిరిని తీసుకుని పారిపోయినావు. ఈడ ఇంద్రాణి కొండారెడ్డి ఇదంతా నీ అనుకుంటే నేను నడిపిస్తున్నాను అనుకుంటా ఉన్నారు. నాకు సంబంధం లేదని చెప్పినా వినకుండా నా కూతుర్ని ఎత్తుకెళ్లారు. దీన్ని చంపేస్తామని బెదిరించినారు. దేవుడి దయ వల్ల నా కూతురు ప్రాణాలతో బయటపడినది. లేకపోతే నువ్వు చేసిన పనికి నా కుటుంబం మొత్తం శిక్ష అనిపించాల్సి వచ్చుండేది. నిజంగా నాకేం తెలీదండి. మీరు అనుకుంటున్నట్టు నేను సిరిని ఎక్కడికి తీసుకెళ్లలేదు. ప్రాజెక్ట్ వర్క్ మీదే వెళ్ళాను. సిరిని ఎలాగో వాళ్ళు పంపించారన్న ఉద్దేశంతో ఒక్కనే వెళ్ళిపోయాను. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి ప్లీజ్. ఎట్టా నమ్మమంటావు? నువ్వు చెప్పేదే నిజం అయితే నువ్వు పోయిన రోజు నుండే సిరి కనిపించకుండా పోయినది. ఎందుకు నువ్వు మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పోయినావు? అంతకు ముందు కూడా సిరిని కలవని కాళ్ళింటికి నువ్వు పోయినావు కాబట్టే ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా పోయినావు. అప్పుడు నువ్వేదో సర్ది చెప్తే నువ్వు మంచోడు అనుకుని నీ మాటలు నమ్మినా నువ్వు ఇట్టంటోడు అని ఆ రోజే నేను అర్థం చేసుకొని ఉంటే ఈ రోజు నా కూతురు ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చుండేది కాదు. ఆ కుటుంబం వల్ల నాకు అవమానం జరుగుండేది కాదు. అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను. మా ప్రేమ ఆప్యాయత కావాలని అడిగినప్పుడు మంచి మనసున్నోడివి, మనుషుల విలువ తెలిసినోడివి అనుకున్నా. కానీ ఇట్ట నమ్మించి గొంతు కోసే రకమని ఊహించలా. నాకే పాపం తెలీదండి. మీరు చెప్పే వరకు సిరి ఇల్లు వదిలి వెళ్ళిందన్న విషయం కూడా నాకు తెలీదు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు నమ్మించాలని చూసినా నిన్ను ఇంకా గుడ్డిగా నమ్మడానికి మేము సిద్ధంగా లేము. అయినా నువ్వు తప్పు చేసినావో లేదో మాకు అనవసరం. అది నీ జీవితానికి సంబంధించిన విషయం. కానీ దానివల్ల నా కుటుంబం ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. నా తమ్ముడు చెప్పినాడన్న ఒకే ఒక్క కారణంతో నీ గురించి తెలుసుకోకుండానే నా ఇంట్లో చోటిచ్చినాను. మా కుటుంబాల మధ్య శత్రుత్వానికి నువ్వు బలైపోతావేమోనని నేను భయపడ్డాను. కానీ నీ వల్లే మా మధ్య ఉన్న శత్రుత్వం రెట్టింపయ్యే పరిస్థితి వచ్చినది. నీకింకా ఈ ఇంట్లో చోటిస్తే నా కుటుంబానికే ప్రమాదం. కాబట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంత మాట అనకండి. చేయని తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తే నేను భరించలేను. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను. ఇక్కడికి వచ్చాక నాకు ఫ్యామిలీ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మిమ్మల్నే నా తల్లిదండ్రులు అనుకొని బ్రతుకుతున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోమంటే నేను తట్టుకోలేను. మనపూర్తిగా చెప్తున్నాను, సిరి కనబడకుండా పోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. చూడు బాబు, నువ్వు చెప్పింది నిజమా కాదా అని ఆలోచించే పరిస్థితిలో నేను లేను. నాకు నా కుటుంబం క్షేమంగా ఉండడం ముఖ్యం. నిజంగా నువ్వు మమ్మల్ని నీ కుటుంబంగా భావించి మేము క్షేమంగా ఉండాలని కోరుకుంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో.
మీరు కూడా నన్ను నమ్మట్లేదా అమ్మా? సిస్టర్ సిస్టర్ నువ్వైనా అర్థం చేసుకో, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. మిమ్మల్ని మోసం చేయాలని చూడలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదనే వెళ్తున్నాను, కానీ తప్పు చేసి తప్పించుకోవాలన్న ఆలోచన నాకెప్పుడు లేదు, రాదు. వెళ్ళొస్తాను. వస్తానండి. మిగిలినదా శోకం, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా, వేదన కాదలు మానవులే, న్యాయ దేవత కళ్ళున్న చూడదులే, ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపి వేయగలవా, అంతరాత్మ నాడు నిన్ను నిలదీసేన నేరం ఏమిటని. నా పేరు సంజయ్ అండి, మనోహర్ గారు పంపించారు. నువ్వేనా? తమ్ముడు చెప్పినాడులే, నేనే పెద్దిరెడ్డిని. మనిషికి మనసే ఒక శాతం, తల వంచిన దాని అభిమానం, మానవత్వమన్నావు, మంచి పెంచుకున్నావు, మంచితనం విషమైతే మౌను మనసు. ప్రేమ ఆప్యాయతలే మాకున్న ఆస్తులు బాబు, అవి పంచడానికి మా కుటుంబం ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. భగవంతుడు అప్పుడప్పుడు విచిత్రాలు చేస్తుంటాడు బాబు. తల్లిదండ్రులు కోల్పోయిన నిన్ను కొడుకును దూరం చేసుకున్న మా దగ్గరికి చేర్చాడు.
అలాగని బాబు. చిన్న సిరిని కనిపెట్టేంత వరకు మన ప్రయత్నం ఆగకూడదు. నీకెంతమంది మనుషులు కావాలన్నా ఏర్పాటు చేస్తాను. సిరి యాడున్నా ఎతికి పట్టుకోవాలా. అలాగే అమ్మా. వీడి దగ్గర డబ్బులు తీసుకున్నావంటగా, ఇవ్వాలని తెలీదా? మర్యాదగా డబ్బులు ఇవ్వకపోతే నీ కళ్ళు పీకేస్తా. ఏం తెలీదా? డబ్బులు తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలీదా? ఎన్నిసార్లు చెప్పాలి? చాలాసార్లు చెప్పాను కదా నీకు. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోను. పా వెళ్ళా. రేయ్, వాడు సంజయ్ కదరా? అవునన్నా. చెప్పరా. అమ్మా, సంజయ్ గారు ఊళ్ళోకి వచ్చినాడు. ఏంద్రా నువ్వు చెప్పేటిది? అవునమ్మా, వాడు మా ముందే ఉన్నాడు. ఎక్కడికో పోతున్నాడమ్మా. ఆడ పెద్దిరెడ్డిని కలవనీకే వచ్చుంటాడు. ఆణ్ణి యాడికి పోనివ్వకండి. ఆణ్ణక్కడే ఆపుంచండి. నేను అక్షయ్ని వెంటనే పంపుతాను. ఆడొచ్చా సంజయ్ గారి సంగతి చూసుకుంటాడు. అలాగేనమ్మా. రే సిన్నా, ఆ సంజయ్ గారు ఊళ్ళోకి వచ్చినాడంట. ఆడు బతికున్నన్ని రోజులు సిరిని దక్కించుకోవాలనే చూస్తాడు. అది ఎప్పటికీ మనకిబ్బందే. సిరి మన దారిలో ఉండి మనం చెప్పినట్టుగా వినాలంటే ఆ సంజయ్ గాడు ప్రాణాలతో ఉండకూడదు. అవునల్లుడు, మన ఎదిరిస్తే ఏమవుతుందో సిరికి అర్థం అవ్వాలంటే ఆ సంజయ్ గారు చావాల్సిందే. ఒక్కసారి మన మాట కదలందుకు సిరి భయంతో వణికిపోవాలా. పోలుడు పోయి ఆడి తల నరికి తీసుకురా. వెళ్తాను మావయ్య. ఆ సంజయ్ గారు నా మీద చేయి చూసుకున్నప్పుడే వాడి మీద కక్ష కట్టాను. వాడు నాకు కాబోయే భార్యనే లేపుకెళ్ళాడు. ఎలా వదిలిపెడతాను? మన పరువు తీయాలని చూసిన వాడి ప్రాణాలు తీసే తిరిగి వస్తాను. యాండి
భోంచేద్దురుగాని రండి. నాకు ఆకలిగా లేదు భవానీ, మీరు కానివ్వండి. సంజయ్ని పంపేసినందుకు బాధపడుతున్నారా నాన్న? పంపినందుకు కాదమ్మా, పంపించాల్సి వచ్చినందుకు బాధపడుతూ ఉన్నాను. కుర్రాడు మంచోడే, కానీ తప్పు చేసినాడు. ఈ కాలం పిల్లలు ప్రేమంటేనే అదేదో రహస్యంగా నడిపే ఎవ్వరం అనుకుంటా ఉన్నారు. అందుకే ఇట్లాంటి తప్పుడు అడుగులేస్తా ఉన్నారు. ఏమైందన్నయ్య? ఏమైందన్నయ్య? సంజయ్ వచ్చాడు బాబాయ్. నిజమా? ఎక్కడా? సిరి వాడితోనే ఉందంటున్నా. సంజు సంజు లేడు బాబాయ్, సంజు! నాన్న ఇంట్లోంచి గెంటేశాడు. ఎంత పనిచేసావన్నయ్య! వాడికి నిజంగా సిరెక్కడుందో తెలియదన్నయ్యా. ఏయ్, కలిసి చదువుకున్నోళ్ళు అర్ధరాత్రి ధైర్యం చేసి ఆ అమ్మాయి గద్దాగా పోయినోడు, వాళ్ళు ఒకరికొకరు తెలియకుండా పోయే అవకాశమే లేదు. ఏంటన్నయ్యా నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావు? వాడిని చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచానన్నయ్య. వాడు తప్పు చేయడన్నయ్యా. వాడి రక్తంలోనే లేదన్నయ్యా. వాడుని